ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపురుషమేక్షలు స్వాగతం. కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరానక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం 4 పాదాలు, చిత్తానక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం డిసెంబర్ 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ 2 ముఖ్యమైన సూచనలు. నెలకు 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉంటాయో, డిసెంబర్ 2వ భాగంలో జరిగే హోమాలు 18వ తారీఖు జరుగుతుంది. ఎవరి కష్టం వస్తుంది చూడండి. అలాగే ఈ రాబోయే 2026 సంవత్సరం సంబంధించి ఈ ఫలితాలు ఏవైతే ఉంటాయో, మరి సంవత్సర ఫలితాలు, ఈ రాశి ఫలితాలు వీడియోతో అప్లోడ్ చేస్తాను చూడండి. ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉంటుంది అన్ని వివరంగా పరిశీలన చేద్దాం. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. ఏస్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం. స్ట్రెంగ్త్ ఇంకా తీసుకుందాం. మూన్ శుభాశుభ్యశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. కంపెనీలలో స్టేట్మెంట్ ఉంటుంది. ఒక కంపెనీలో అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. మెన్మేకో కంపెనీ ట్రాన్స్ఫర్ ఎవరు. లైఫ్లో మనకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు. అలాగే విమర్శించేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు ఉంటారు. మీరు మహానుభావులు అనేవాళ్ళు ఉంటారు. నీ అంత వరస్ట్ ఫెయిల్ లేడని చెప్పేవాడు కూడా ఉంటాడు. పొగడతా తెగడతా అంటాం, పట్టించుకోవద్దు. వాడు బాధ కలిగింది, వాడు తిట్టాడు. వాడు సంతోషం కలిగింది, పొగిడాడు. పొగడ్డం వల్ల మనకేమీ లాభం లేదు, తిట్టడం వల్ల మనకి నష్టం లేదు. మనసులో పెట్టుకుంటే పొగడటం వల్ల గర్వం వస్తుంది, తిట్టడం వల్ల విచారం కలుగుతుంది. నిశ్చలంగా ఉండండి, పట్టించుకోవద్దు. ఆకాశంలో ఉమ్మేస్తే మన మీదే పడుతుంది. వాడు ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడు. మీరు ఏనుగులాగా ఉండాలి, కుక్క మురిగింది అనుకోవాలి తప్ప అస్సలు పట్టించుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి, మనసును కంట్రోల్ చేసుకోండి, చుట్టుపక్కల పరిస్థితిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. లైఫ్లో మనం సాధించాలి అంటే ఏదైనా కానీ కొన్ని మనం వదులుకోవాలి, కొన్ని గట్టిగా పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి. పట్టుకోవడం వల్ల లాభం ఏంటి, వదిలేయడం వల్ల లాభం ఏంటి, పట్టుకోవడం వల్ల నష్టం ఏంటి, వదిలేయడం వల్ల నష్టం ఏంటి. ప్రయారిటీస్ లైఫ్లో ఈ సమయంలో అవన్నీ మీరు చూసుకోవాలి. రాబోయే మంచి కాలం రాబోతుంది, మీకు బాగుంటుంది. ఆర్థికంగా ముఖ్యంగా ఈ 15 రోజులు మంచి స్వింగ్ కనబడుతుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ టెంపరెన్స్. మీ పాస్ట్లో నిరీక్షణ, ఒక మంచి వార్త కోసం, ఒక మంచి దాని కోసం, కోరుకున్న విషయం సమాచారం కోసం నిరీక్షణ. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, జరుగుతుందో జరగదో తెలియదు, ఎదురు చూపు మాత్రం ఉంటుంది. అయితే ఒక పాజిటివ్గా, ఒక మంచి ఆశా దృక్పథంతో మనకు జరుగుతుంది, బాగుంటుంది అనే దృక్పథంతో ఎదురు చూపు. ప్రస్తుతంగా వస్తే కొత్త మార్గాల్లో డబ్బు రావడం, కొత్త మార్గాల గౌరవం, కొత్త ఆలోచనలు, వాటిని ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ కూడా లాభం కలుగుతుంది. అయితే తొందరపడకుండా దేనికి కూడా ఫ్యూచర్ కార్డులో నిదానమే ప్రధానం అనే విషయంలో ఆలోచించి మీరు చేసే పని ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా చేసుకోవాలి, అవన్నీ కూడా నిదానంగా చేయమని చెప్తుంది. తొందరపడద్దు, ఆర్గ్యుమెంటు, స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. ఆచితూచి వ్యవహరించాలి, దేనికి తొందరపడకూడదు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది. కుటుంబపరంగా 3 ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా 4 ఆఫ్ వ్యాండ్స్. బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా 2 కూడా బాగానే ఉంటాయి. కుటుంబపరంగా సహాయ సహకారాలు ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అనుకూల వాతావరణం, అన్యోన్య సామర్థ్యం అన్నీ ఉంటాయి. పర్సనల్ మ్యాటర్ కూడా బాగుంటాయి. సామాజికంగా కూడా కొంచెం మీరు బయట తిరగడం, బయట వాడి పరిచయం ఇవ్వడం, సమాజం నలుగురితో కలవడం, కొత్త వాళ్ళని కలుపుకోవడం, కొత్త వాళ్ళతో కలవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. హీరో ఫ్యాంట్. అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది. గుర్తింపు, గౌరవం వస్తుంది. రావాల్సిన దానికంటే ఎక్కువ మర్యాద, గౌరవం పొందుతారు, ఎక్కువ గుర్తింపు పొందుతారు. అయితే వచ్చిన గౌరవం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి. జడ్జిమెంట్. ఎందువల్ల ఉద్యోగం లేదు, ఏం చేస్తే ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఆలోచన వచ్చి మిస్టేక్స్ కరెక్షన్ చేసుకుని ఉద్యోగం సంబంధించే ప్రయత్నం చేస్తారు 20వ తారీఖు తర్వాత. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. పేజ్ ఆఫ్ కప్స్. ఇంపాసిబుల్ పాసిబుల్ చేస్తారు. పూర్తి అనుకూలత, పూర్తి సహకారం అంతా ఉంటాయి. కాలాన్ని నుంచి చాలా 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 అనుకూల వాతావరణం కనబడుతుంది. చాలా బాగుంటుంది. ఎన్ని రకాల వ్యాపారాలు కూడా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది. 6 ఆఫ్ సోర్ట్స్. కొంత ఆర్థికమైన భారం ఉంటుంది. అనవసరం ఖర్చులు పెట్టడం, వేరే వాళ్ళకి డబ్బు ఇచ్చి, కమిట్మెంట్ ఇచ్చి డబ్బులు ఇరుక్కుపోవడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికమైన కొంత నష్టాలు కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అదనపు భారాలు పెట్టుకోవద్దు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది. స్టార్. కొంచెం హెల్త్ కేర్ తీసుకోండి. అనవసరంగా మీరు వేరే వాళ్ళ కోసం కష్టపడము, ఈ యూట్యూబ్లు చూసి, వాట్సాప్ మెసేజ్లు చూసి
ఈ హెల్త్ టిప్స్ అన్నీ మనం పాటించి ఒకేసారి 4-5 రకాలు చేసేసి ఇబ్బంది పడిపోవడం. సపోజ్ ఎవరికైనా షుగర్ ఉంది, షుగర్ ట్యాబ్లెట్ వేసి వాకింగ్ చేశారంటే ట్యాబ్లెట్ వేసుకుని డౌన్ అవుతుంది, వాకింగ్ చేస్తే షుగర్ ఇంకా డౌన్ అవుతుంది. ఒక అరగంట వాకింగ్ చేసేస్తే షుగర్ ట్యాబ్లెట్ వేసుకుని పడిపోతారు కళ్ళు తిరిగి. ఇలాగేమిటో సొంత వైద్యాలు ఏమీ చేయకూడదు. డాక్టర్ గారు చెప్పింది వినండి, డాక్టర్ గారు చెప్పింది ఫాలో అవ్వండి. సొంతంగా ఇదే చేతం అలా ఒకేసారి 2-3 చేసేసి ఇబ్బంది పడద్దు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? జస్టిస్. జాగ్రత్తగా ఉండండి. అనవసరం లిటిగేషన్, అనవసరం వ్యవహారాలు తింటూ దూరద్దు. అనవసరం కాంప్లికేషన్ తెచ్చుకునే అవకాశం, దరిద్రాన్ని ఎత్తి పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి లీగల్ ఇష్యూస్లు తింటూ తలదోచుకోవడం చూసుకోండి. అలాగే ఉన్నదండి మాట్లాడడం మూలంగా మంచిదే, కానీ ఒక్కోసారి శత్రుత్వం వస్తుంది. ఆ శత్రుత్వం లేకుండా చూసుకోండి. అంటే ఉండనట్టుగా ఉండాలి, ఎవరితో అతిజనులు పెట్టుకోవద్దు, ఎంత ఉండాలో అంత ఉండాలి, లిమిట్ దాటి పోవద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? నైట్ ఆఫ్ సోర్ట్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 4 ఆఫ్ కప్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? లవర్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? ఎంప్రెస్. మగవారి బాగుంటుంది. ఆగిన పనులు మళ్ళీ మొదలవుతాయి, కోరుకున్నది చేస్తారు, విడిపోయిన స్నేహితులు మళ్ళీ కలుస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు మీ విలువ, మీ గౌరవం, మీ యొక్క అవసరం తెలుసుకుని మళ్ళీ మీ దగ్గర వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వచ్చిన వాళ్ళని రానియాలా వద్దా, ఎంతవరకు మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, అది గమనించుకొని నిర్ణయాలు తీసుకోండి. ఆడవారికి కొంత నిర్లక్ష్యం మూలంగా, కొంత అహంకారం, నాకు ఉన్న చాలే అనేటువంటి ధోరణిలో విలువైన సమాచారాన్ని, విలువైన మనుషుల్ని, వస్తువుల్ని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. వదిలిపెట్టడం ఒక్క నిమిషం, పట్టుకోవడం కష్టం, వచ్చిందని నిలబెట్టుకోవడం కష్టం. ఈ సమయంలో ఆ 2 ప్రయత్నాలు చేయాలి. నిలబెట్టుకోవాలి, పట్టుకోవాలి, వచ్చిందని నిలబెట్టుకోవాలి. అహంకారమా, అతి నిర్లక్ష్యమా, అతి విశ్వాసమా, దేనివల్లనే కానీ ఏది అవకాశం అవుతుందో తిరిగి రాదు, దూరమైన మనిషి తిరిగి మనకి దక్కడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు పెద్దగా ఏమి ఉండవు. చిన్న చిన్న సమస్యలు ఉండగా పెద్ద పట్టించుకోవద్దు, వాటి గురించి ఏమీను పెద్ద ఏం పట్టించుకోవద్దు. సంతానపరంగా మీకు ఎలా ఉంటుంది? సంతానంతో మీరు దూరం అవుతారేమో, సంతాన భావనలో మీరు ఉంటారు. స్వేచ్ఛ కావాలని వాళ్ళు కోరుకుంటారు. జనరేషన్ గ్యాప్ స్పష్టంగా మీకు కనబడుతూ ఉంటుంది. 3వ వారం అంతా కూడా కనబడుతుంది. మీరు వాళ్ళు పట్టుకునే ప్రయత్నం, వాళ్ళు మీకు తెలియకుండా చేయి విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ దోబూజుల ఆట కింద ఉంటుంది. అందువల్ల ఎంతవరకో అంతవరకే ఉండండి. ఎదుటి వాళ్ళ భావాలకి విలువ ఇవ్వండి, వ్యక్తిగత స్వేచ్ఛకు విలువ ఇవ్వండి. అలాగే వదిలేయద్దు కూడా. విద్యార్థులకు బాగుంటుంది, మంచి గుర్తింపు గౌరవాలు వస్తాయి, క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆడపిల్లలు పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే, అంటే పెళ్లి కాని అమ్మాయిలకి పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. నక్షత్రాల వేరుగా తీసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్. హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. 5 ఆఫ్ వ్యాన్స్. చిత్తం 1, 2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోవాలి. కింగ్ ఆఫ్ వ్యాన్స్. ఉత్తర నక్షత్రం వాళ్ళకి గుర్తింపు, గౌరవం వస్తుంది, సమాజంలో పరుగుబడి పెరుగుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, పట్టింది బంగారంలాగా ఉంటుంది. ఎదురు వాళ్ళని మీ వాక్చాతుర్యంతో, మీ తెలివితేటలతో ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేస్తే దాంట్లో మీరు విజయం సాధిస్తారు. హస్త నక్షత్రం వాళ్ళకి అనవసరం భారాలు తీగిపోతాయి, అంతర్బంధనం ఎండ్ అవుతుంది. ఒక మనిషితో మనం మాట్లాడాలా వద్దా, ఒక మనిషితో మనం కలిసి ఉండాలా వద్దా, ఒక మనిషితో ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా, ఒక మనిషితో కొంతకాలం ట్రావెల్ చేయాలా వద్దా, ఇవన్నీ అంతర్మథనం. ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ముఖ్యమైన నిర్ణయాలు జీవితంలో. ఉద్యోగం మారాలి, ఇల్లు మారాలి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాడికి ఎండ్ కార్డు పడుతుంది 21వ తేదీ తర్వాత. ప్రశాంతమైన జీవితం ఉంటుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది, అనవసరం భారాలు, బరువులు తగ్గిపోతాయి, స్థిరమైన జీవితాన్ని ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. చిత్తా నక్షత్రం వాళ్ళకి మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు దొరికిపోతారు మీకు. వాళ్ళ నుంచి సమస్యలు తప్పించుకునే ప్రయత్నం చేయండి, మీకు మంచి అనుకూల వాతావరణం వస్తుంది, సమస్యలు చాలా వరకు తీరుతాయి. పరిహారం ఏం చేయాలి? ఉత్తర వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 10 ఆఫ్ వ్యాండ్స్. ఒకరోజు ఉపవాసం ఉండి పగలంతా, అంటే అవసరమైతే తినండి, లేకపోతే లేదు. థర్డ్ అంటే అనారోగ్యం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే తినండి, తాగండి, లిక్విడ్ ఏదైనా తీసుకోండి. ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషంలో శనివారం నాడు, ఏదో శనివారం నాడు నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి. 90 ప్రదక్షిణాలు చేయండి, నవగ్రహాన్ని పూజించండి, బాగుంటుంది. హస్తవాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ పెంటికల్స్. శివారాధన చేసుకోండి. దిక్పాలకులతో దేవతా దిగ్బంధనం అని ఉంటుంది.
దేవతా దిగ్బంధనం అంటాం. మన కార్తీర దిగ్బంధనం లాగే ఇంద్రాల దిక్పాలకుంటే దిగ్బంధన ప్రక్రియ, ఇంటికి దిగ్బంధనం చేసుకోండి బాగుంటుంది. చిత్తవాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ పెంటికల్స్ కార్తీరాజుని జపం చేసుకోండి, కార్తీరాజుని దిగ్బంధనం చేసుకోండి బాగుంటుంది. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఈ పరిహారాలు 18 చరిత్ర ఐడియల్ కాస్ట్ వస్తుంది చూడండి. శుభం భూయాత్.